నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు తోట శ్రీనివాసరావు. ముందుగా హెడ్లైన్స్. అన్నదాతలు సంతోషంగా ఉండడమే వైఎస్ఆర్సీపీ ప్రధాన లక్ష్యం. వ్యవసాయ విద్యుత్ బిడ్డల పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రజని. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 2018 డిఎస్సి. నూతనంగా 10 మంది ఉపాధ్యాయుల నియామకం. వేలూరులో వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా జీవనోపాధి షాప్ ఏర్పాటు. ప్రారంభించిన వేలూరు వైఎస్ఆర్సీపీ నేతలు. పేకాట స్థావరాలపై అర్బన్ పోలీసుల దాడి. 9 మందిని అరెస్ట్ చేసి 37,000 రూపాయలు స్వాధీనం. మండల విద్యాశాఖ కార్యాలయంలో ఉపాధ్యాయుల సమావేశం. మధ్యాహ్న భోజన పర్యవేక్షణపై చర్చ. అన్నదాత మోములో ఆనందమే తమ లక్ష్యమని చిలకలూరిపేట శాసనసభ్యులు విడద రజని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ వ్యవసాయ ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించిన కరపత్రాలను చిలకలూరిపేట పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో రజని ఆవిష్కరించారు. రానున్న 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్కు ఢోకా లేకుండా ఉండేలా తమ ప్రభుత్వం గొప్ప ముందడుగు వేస్తుందని విడద రజని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో వైఎస్ఆర్ వ్యవసాయ ఉచిత విద్యుత్ పథకం కరపత్రాలను ఆవిష్కరించిన అనంతరం ఆమె మాట్లాడారు. ఉచిత విద్యుత్పై సమస్యల కోసం 1912 టోల్ ఫ్రీ నంబర్ కూడా తీసుకొచ్చిన తొలి ప్రభుత్వం తమదేనని తెలిపారు. త్వరలో 10,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం కూడా చేపడుతున్నట్లు చెప్పారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టడం వల్ల విద్యుత్ వాడకంపై ప్రభుత్వానికి కూడా ఒక స్పష్టత వస్తుందని, దాన్ని బట్టి విద్యుత్ సరఫరాలో నాణ్యతను పెంచడానికి అవకాశం ఏర్పడుతుందని వివరించారు. ఉచిత విద్యుత్ పథకం విషయంలో ఎవరికీ ఎలాంటి అపోహలు వద్దని, అన్నదాతల నుంచి ఒక్క పైసా కూడా ప్రభుత్వం నగదు కట్టించుకోబోదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏడీ రాంబోట్లు, 3 మండలాల ఏవోలు, మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లెద్దు చెన్న, పార్టీ పట్టణ అధ్యక్షుడు పఠాన్ తలహా ఖాన్, పార్టీ ప్రధాన కార్యదర్శి మారుబోయిన నాగరాజు, పార్టీ అధికార ప్రతినిధి షేక్ దర్యావలి, ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షుడు బేరీ మౌలాలి, బీసీ సెల్ అధ్యక్షుడు గుంజి వీరాంజనేయులు, ఎస్టీ సెల్ అధ్యక్షుడు బాలకోటి నాయక్, కొలిశెట్టి శ్రీనివాసరావు, కొప్పుల జ్యోతిరత్నబాబు, బుల్లెబ్బాయ్, సాదులు రవి, కుల్లి చెన్నబాబు, బండార్ జయకుమార్, బొందు మస్తాన్, ఇకృతి పవన్, ఖాదర్, మరిపాలెం ఉదయ్, నల్లూరి సాంబశివరావు, నకిరికంటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రైతు ఖాతాలో పెడితే రైతు మనకి పేమెంట్ చేస్తాడు. దీనివల్ల ఏంటంటే రైతు ఎంత కాల్చుకుంటున్నాడు, ఎంత గవర్నమెంట్ నుంచి ఎంత లబ్ధి పొందుతున్నాడని డైరెక్ట్గా రైతుకి అర్థమైంది. దానికి ఏంటంటే మనం పెద్దానికి మేటలు పెట్టాం. ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ప్రతి నిర్ణయం నిరుపేదలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పడానికి చిలకలూరిపేట మండలంలోని వేలూరు గ్రామంలో జరిగిన ఈ సంఘటనే నిదర్శనం. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా లబ్ధి పొందిన ఓ కుటుంబం ఆ నగదుతో నూతనంగా కిరాణా జనరల్ స్టోర్ ఏర్పాటు చేసుకొని మహిళలందరికీ ఆదర్శంగా నిలిచారు. వేలూరు గ్రామానికి చెందిన గడ్డం ప్రమేలకు వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా లబ్ధి చేకూరింది. అయితే ఆ నగదుతో ఒక కిరాణా జనరల్ స్టోర్ ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా బలపడేందుకు ముందడుగు వేసింది. ఈ జనరల్ స్టోర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వైసీపీ గ్రామ అధ్యక్షులు పఠాన్ దౌలత్ ఖాన్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆ మహిళను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
మహిళలు ఆర్థికంగా స్థిరపడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అలాగే వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా కిరాణా షాప్ను ఏర్పాటు చేసుకున్న గడ్డం ప్రమేయాలను ఆదర్శంగా తీసుకొని గ్రామంలోని మహిళలందరూ ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గేరా ముసలయ్య, బొంతా బాబు, డేగల ప్రకాష్, డ్వాక్రా సిసి శివయ్య, డ్వాక్రా యానిమేటర్ నాగలక్ష్మి, వెల్ఫేర్ అసిస్టెంట్ వంశీ, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. నా పేరు శివయ్య, నేను వెలుగు సీసీగా పనిచేస్తున్నాను. మనకి ప్రభుత్వం వారు ప్రకటించిన వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారాగా మనకి మన గ్రామంలో 4 కిరాణా షాపుల ద్వారా శాంక్షన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మనం ఈరోజు నూతనంగా ఈ గడ్డం ప్రమిళానికి వైఎస్ఆర్ చేయూత పథకం కింద కిరాణా షాపు ప్రారంభం చేసుకోవడం జరిగింది. దీనికి ఎలాగంటే ప్రభుత్వం వారికి 4 సంవత్సరాల పాటు ఈ డబ్బులు వేస్తారు. మొదటి విధంగా మనకి 18 లక్షల రూపాయలు వేయడం జరిగింది. ఇంకా వాళ్ళకి ప్రభుత్వం ఏం చెప్పారంటే ఈ సభ్యురాలకి గతంలో రాబోయే డబ్బులు కూడా ముందుగా లోన్ ఇప్పించేసి ఆ డబ్బుల ద్వారాగా ఇంకా షాపుని ఎక్కువగా అంటే కిరాణా షాప్ అంటే అన్ని రకాలు ఉప్పు కాడ నుంచి కావాల్సిన సరుకులు అన్ని కూడా దొరికే విధంగా ఆమె షాపుని పెట్టుకోవాలని చెప్పి ప్రభుత్వం వారు ఇంకా బ్యాంక్ లోన్ ద్వారా 56,250 రూపాయలు ఇంకా లోన్ ఇప్పించని చెప్పి శాంక్షన్ జరుగుతుంది. దాని ద్వారా ఆమె షాపుని ఇంకా ఇచ్చుకొని ఆ కుటుంబానికి అభివృద్ధిగా ఉంచడానికి సహాయంగా ఉంటుందని ప్రభుత్వం వారు ఈ వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ఇవ్వడం జరిగింది. దీని ద్వారా కుటుంబం సభ్యురాలు కుటుంబం ఆనందంగా ఉంటారని చెప్పి ప్రభుత్వం ఆశించడం జరిగింది. ధన్యవాదాలు. ఈరోజు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా గడ్డం ప్రమీల గారికి మా షాపు కిరాణా షాపు పెట్టుకోవడం జరిగింది. ఈరోజు కిరాణా షాపు ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే గ్రామంలో మొత్తం 4 కిరాణా షాపులు పెట్టుకుంటున్నారు. మన శివయ్య గారు, సీసీ గారు, అలాగే డోక్రా యానిమేటర్ నాగలక్ష్మి గారు, మన గ్రామ నాయకులు, వెల్ఫేర్ అసిస్టెంట్ వంశీ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేదలకి సహాయంగా ఉండాలి, వయసు పైబడిన వాళ్ళు కష్టం చేయలేక ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని అభివృద్ధిలో కావాలి, వాళ్ళ కుటుంబాల జీవనోపాధి కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళు ఏదైనా వాళ్ళకి ఇబ్బందులు లేకుండా సజావుగా జరగాలని పేదల కోసం తీసుకొచ్చిన పథకం మన గడ్డం ప్రమీల గారు సార్థకతం చేసుకున్నారు. అలాగే ఇంకా అందరు కూడా గ్రామంలో లబ్ధిదారులు ఏదో ఒక పరిశ్రమ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అలాగే మీకు ఏదైనా సహకారం కావాలన్నా కూడా మా ఎమ్మెల్యే విడుదల రజనీ గారు ఎప్పుడు కూడా పేదల కోసం పనిచేస్తారు. ఏ అవసరమైనా ఏదైనా లోన్ కావాలన్నా, ఇంకా ఏదైనా చేయాలన్నా, బ్యాంకులతో మాట్లాడాలన్నా ఎమ్మెల్యే గారు ఎమ్మటే స్పందించి అందరికి కూడా పేదలందరికీ కూడా సహాయం చేయడానికి ముందుకొచ్చున్నారు. కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికి నమస్కారము. జగనన్న గారు ఇచ్చిన వైఎస్ఆర్ పథకం నాకు 18,500 ఇచ్చారు. దానికి కిరాణా షాపు పెట్టుకున్నాను. ఈరోజు ఇచ్చిన జగనన్న గారికి ధన్యవాదాలు, మరి రజని గారికి ధన్యవాదాలు. ఇప్పుడు వచ్చిన అందరికీ, పెద్దలకి, పిల్లలకి అందరికీ ధన్యవాదాలు. ప్రశాంతంగా ఉన్న చిలకలూరిపేట నియోజకవర్గంలో మతాల పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకులు వివాదాలకు తెరలేపుతున్నారని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొల్లెద్దు చిన్న ధ్వజమెత్తారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు అవలంబిస్తున్న కుళ్ళు రాజకీయాలను ఆయన దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నాయకులు కావాలనే స్థానిక శాసనసభ్యురాలిపై, ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని, ఎవరేంటో ప్రజలకు తెలుసునని అన్నారు. అధికారులు చేసిన తప్పుకు బాధ్యత వహిస్తూ దళితులకు అండగా నిలబడిన ఎమ్మెల్యేపై అనవసరమైన అవాకులు చవాకులు పేరడం సిగ్గుచేటన్నారు. అదేవిధంగా సమస్య పరిష్కారమైన తర్వాత టీడీపీ నాయకులు వచ్చి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా చౌకబారు రాజకీయాలు మానుకొని ప్రజలకు మేలు చేసి పనులు చేస్తే మంచిదని బొల్లెద్దు చిన్న హితవు పలికారు. ఈ సమావేశంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత 4 రోజుల నుండి చిలకలూరిపేట నియోజకవర్గంలో ఈ తెలుగుదేశం వాళ్ళు ఒక అల్లడి సృష్టిస్తారని మేము ముందుగానే ఎక్స్పెక్ట్ చేసాం. మరి ఏం పక్కన దళితుల సమాధుల గురించి వాళ్ళ ఒక కమిటీ అని దానికి మనం ముందే స్పందించాము.
ఎలా ఉందంటే వాళ్ళు రావటం సింగడు అద్దంకి పాలు పోయాడు రాను వచ్చాడు అన్నట్టు ఉంది. మరి ఆ తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఏం చేశారంటే మళ్ళీ ఇక్కడ ఒక కొత్త తగాద పెట్టారు. పెట్రోల్ బంక్ అని చెప్పి లేరిపోయింది. ఇక్కడ దళితుల మధ్య తగాద పెట్టడానికి ఖచ్చితంగా వాళ్ళు వచ్చినట్టు తప్పితే మరి దానికి పరిష్కారం అంటే గతంలో మేము ప్రతిపక్షం అంటే ఎక్కడ అన్యాయం జరిగిందో దానికి వచ్చి ఆ బాధితులు పిలిపించి పరామర్శించి చేయాలి తప్ప వీళ్ళు ఒక తగాద పెట్టడానికి కేవలం ఈ గుళ్ళు మీద కానీ మతాల మధ్య కలహాలు పెట్టేది ఖచ్చితంగా తెలుగుదేశం అని చెప్పి నేను అర్థమైంది. అక్కడ జంగిల్ క్లీనింగ్ అని చెప్పి తప్పు జరిగిందని చెప్పని మా హోంమంత్రి గారు కానీ మా ఎమ్మెల్యే రజనీ గారు కానీ మొత్తం మేము చెప్పడం జరిగింది. మరి పెట్రోల్ బంకర్ కొత్తది ఒక తగాద సృష్టించడానికి లేనిపోయింది ఎస్సీల మధ్య ఇంకొక అలజడి లేపడానికి వీళ్ళు ప్రశాంతత కోల్పోవడానికి కేవలం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు తగాదలకే వచ్చినట్టున్నారు. గతంలో చూస్తే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు జరిగినాయి. మరి వాటి మీద చర్చకు రమ్మన్నాము. వాటిని పక్కన పడేసి ఈ చిలకలూరుపేట నియోజకవర్గంలో ఒక బీసీ మహిళ ఎమ్మెల్యేగా ఉండటం, ఆ టికెట్ ఇచ్చిన కాడ నుంచి ఈ తెలుగుదేశంలో ఉన్న అగ్రకులాలు అయితేమి మిగతా కొంతమంది తోడేళ్ళకి చేరి ఓర్చుకోలేక ఏదో సృష్టించాలని మా ఎమ్మెల్యే గారికి కూడా తెలియదని క్లారిటీగా నిన్న కూడా చెప్పాము. ఆమె జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తామని చెప్పినాక మీరు వచ్చి కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు సామెతగా వచ్చిపోయారు తప్ప మీరు ఏం చేశారు? తగాదులు పెట్టారు. లేదు 170, 180 సమాధులని చెప్తున్నారు. ఒక్కొక్క సమాధికి నేను అడుగుతున్నాను అక్కాన్ బాబు గారిని కానీ మరి వచ్చిన పెద్దల ఎస్సీలని, మనం చనిపోతే మన బాడీని పెట్టిలో తీసుకెళ్తారు కదా, ఆ పెట్టి పడవెంత ఎడలు ఎంత ఉంటుంది, గుండె ఎంత తీస్తారనేది అవగాహన లేకుండా మీరు వచ్చి చూసి అక్కడ 150, 170 అంటే ఏమన్నా అర్థం ఉందా? ఏమన్నా ఆలోచన ఉందా? అవగాహన లేని విధంగా మీరు వచ్చి తగాద పెట్టడానికి వచ్చినట్టు తప్పితే ఇంకొకటైతే లేదు. చెప్తున్నాం తెలుగుదేశం వాళ్ళు కబడ్దారు గుర్తుపెట్టుకోండి. చిలకలూరుపేటలో ఎలాంటి అలజడులు సృష్టించాలని మీరు ప్రయత్నం చేస్తే మీ అంత చూస్తాం తప్ప చట్టం తన ఫలితం చేసుకుపోతుంది. మీ ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పేలిస్తే కుదరదు. ఇవాళ మరి మా దళితులకి ఎంత పెద్ద పెట్టేసిన ఉదాహరణకి ఇవాళ మరి పుల్లి చంద్రబాబు గారు ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి దళితులను పట్టించుకోకపోతే దళితులు మా పార్టీలోకి ఎందుకు వస్తారో ఒకసారి ఆలోచించండి. ఇంకా కాదు, ముందు ఇంకా ఉన్నాయి జాయినింగ్లు. ప్రతి దళితులు గమనించారు. ఈ తగాదాలు పెట్టడానికి తెలుగుదేశం పూనుకున్నారని అర్థమవుతుంది. నక్కానుబాబు గారిని ఒకటే అడుగుతున్నాను, ఏఎల్సీ ఆస్తులు నువ్వు ఎంత నువ్వుకే సమాధానం చెప్పాలి. దాని సంగతి కూడా తేలుస్తాము. ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెడతాము. ఎందుకంటే గుంటూరులో ఏఎల్సీ ఆస్తులు ఎన్ని ఉన్నాయో అవన్నిటికీ తెలుగుదేశం ప్రభుత్వంలో అన్యాయకాంతం అయిపోయినాయి, ఆక్రమణకు గురైనాయి. వాటి మీరు దోసుకు తిన్నారు. వీటి మీద లెక్కలు తేల్చాల్సిందిగా గట్టిగా మేము కూర్చుంటామని తెలియజేస్తూ సెలవు. గురువును మించిన దైవమే లేదని చిలకలూరుపేట శాసనసభ్యులు బెడదల రజని తెలిపారు. 2018 డిఎస్సి అభ్యర్థులకు ఎమ్మెల్యే బెడదల రజని చిలకలూరుపేట పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నియామక పత్రాలు అందజేశారు. నూతనంగా ఉపాధ్యాయ ఉద్యోగ జీవితంలో అడుగు పెడుతున్న వారికి బెడదల రజని శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవడం గొప్ప విషయం అంటూ అభినందిస్తూ స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ టీడీపీ హయాంలో ఎంపికైన డిఎస్సి అభ్యర్థులను అప్పటి సీఎం చంద్రబాబు పట్టించుకోలేదని, తమ ప్రభుత్వం మాత్రం వీరికి న్యాయం చేసిందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి నియామకాలు చేపట్టారని వెల్లడించారు. ఉపాధ్యాయులకు సమస్య లేకుండా చూడడం, ఉద్యోగాలు వచ్చి నియామకాలు లేకుండా ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవడం తమ ముందున్న కర్తవ్యమంటూ ముఖ్యమంత్రి ఎంతో సానుకూలంగా వ్యవహరించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, విద్యాశాఖ అధికారులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు సాగించే వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సంఘ విద్రోహాలపై నిఘా ఉంచారు. అందులో భాగంగానే
చిలకలూరిపేట పట్టణ శివారు ప్రాంతంలో పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి పేకాట రాయులను అరెస్టు చేశారు. స్థానిక పురుషోత్తమపట్నం శివారు ప్రాంతంలోని శిల్పాలు చెక్కే సమీపంలో కొంతమంది పేకాట ఆడుతున్నట్లు వచ్చిన పక్కా సమాచారంతో అర్బన్ పోలీసులు ఆ స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారి వద్ద నుంచి 32,000 రూపాయల నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకంపై పీఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్ల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ పాఠశాలల సూపర్వైజర్ పోటు శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు చిలకలూరిపేట పట్టణంలోని స్థానిక మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో జరిగిన పీఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్ల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పాఠశాలల్లో జగనన్న గోరుముద్ద పథకం ద్వారా నాణ్యమైన పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందిస్తుందని పోటు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో నిర్వహించిన పీఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్ల అవగాహన కార్యక్రమంలో మధ్యాహ్న భోజనంపై ఉపాధ్యాయులు, కమిటీ సభ్యులతో పలు విషయాలు చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకంలో ఏవైనా అవకతవకలు జరిగితే ఉపేక్షించేది లేదన్నారు. చైర్మన్లు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పాఠశాల మానిటరింగ్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు పాల్గొన్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఫోటోలు తీసి ఆన్లైన్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ముందు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పాఠశాల వాతావరణం ఎలా ఉంది అంటే భోజనం ఉండేటువంటి ఆ ప్రదేశం కానీ అక్కడ ఆ ప్రదేశం ఎలా ఉంది, ఆ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఆ ఫోటోలు తీసి దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అట్లానే భోజనానికి సంబంధించి మనకి వారం రోజులు ఆ రోజులు ఏమేమి ఉందో ఆ మెనూ ఉంది. మనకి మెనూ ప్రకారమే భోజనం వడ్డించాల్సి ఉంది అనమాట. ఒక రోజు మార్చడానికి కానీ అట్లా చేయడానికి లేదు. ఆ చిక్కీ ఉన్న రోజు చిక్కీనే చేయాలి, అట్లనే ఎగ్స్ చేసే రోజు ఎగ్స్ మాత్రమే పెట్టేట్టుగా ఉండాలి, అట్లనే కిచిడి ఉన్న రోజు కిచిడి, అట్లా ఏ మెనూ ప్రకారం ఉందో ఆ మెనూను తప్పకుండా ఫాలో అయ్యే విధంగా మరి చేయాల్సి ఉంటుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, ఎంఈఓలు వీళ్ళ కాకుండా ఎవరైతే పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఉన్నారో అట్లానే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఒకళ్ళు కూడా తీసుకొని వాళ్ళ ద్వారా కూడా అక్కడ క్వాలిటీ ఎలా ఉంది, సరైన నాణ్యమైన భోజనం వాళ్ళకి అందుతుందా లేదా అనేటువంటిది ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆ యాప్ ద్వారా అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ ప్రతి ఒక్కరికి ఎవరైతే స్మార్ట్ ఫోన్స్ ఉందో ఆ స్మార్ట్ ఫోన్స్ వాళ్ళకి ఐఎంఎంఎస్ అని ఆన్లైన్ లో ఇచ్చేస్తే అది యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనం చేసుకున్న తర్వాత ప్రతి స్కూల్ కి ఒక ఐడి ఉంటుంది. ఆ ఐడి ప్రకారమే ఆ స్కూల్లోనే ఓపెన్ అవుతుంది అనమాట. అంతేగాని మనం ఇక్కడ నుండి వేరే స్కూల్ ఓపెన్ చేయడం కానీ అక్కడి నుంచి ఆ ఫోటోలు పంపడం కానీ అక్కడ కుదరదు. స్పాట్ లో మనం అక్కడికి వెళ్ళిన తర్వాతనే ఆ పాఠశాలకు సంబంధించిన లొకేషన్ లో మనం ఉండగానే ఆ యాప్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఆ ప్రాంతం ఎలా ఉంది, శుభ్రంగా ఉందా లేదా, ఆ వాళ్ళు శుభ్రంగా ఉన్నారా లేదా, మనం తీసుకునేటువంటి మన దగ్గర తీసుకున్నటువంటి బియ్యాన్ని శుభ్రంగా కడిగి శుభ్రంగా చేస్తున్నారా లేదా, వాడేటువంటి కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఏదైనా అవి కూడా పరిశుభ్రంగా ఉన్నారా లేదా, పరిశుభ్రమైన వాతావరణంలో ఉంచుతారా లేదా అని చూసుకొని ప్రతిదానికి ఒక ఫోటో తీయడం, దాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ అన్నం శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు చిలకలూరిపేట పట్టణంలోని స్థానిక బీజేపీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ స్థాయి సమీక్ష నిర్వహించారు. బూత్ స్థాయి కమిటీలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని, శక్తి కేంద్రాలకు ఇన్ఛార్జీలు నియమించాలని రాష్ట్ర కార్యదర్శి మాగంటి సుధాకర్ యాదవ్ కోరారు. పట్టణంలో జరిగిన బీజేపీ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పార్టీని బూత్ స్థాయి నుండి పటిష్టం చేసుకోవాలని, ఇంకా పూర్తి కాని కమిటీలపై జాప్యం చేయకుండా రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పూర్తిస్థాయి సన్నద్ధతో ఉండాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట పార్లమెంట్ అధ్యక్షులు కరుణ సైదారావు, పార్టీ పరిశీలకులు పునుగుల శివశంకర్,
అన్ని మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. మన అన్నం శ్రీనివాసరావు గారికి, అలాగే ఈనాటి సమావేశానికి మండలంలోని క్రియాశీలకమైన కార్యకర్తలతో చర్చించి కొన్ని విషయాలు బూత్ స్థాయి వరకు తీసుకెళ్ళి పార్టీని పటిష్టపరచడానికి కొన్ని సూచనలు చేశారు. అవన్నీ మీతో మాట్లాడటానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాం. అందులోని ముఖ్యమైన అంశాలు ఏంటంటే, మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్యంగా మీరు మండల కమిటీ వేసుంటే గనక ఆ కమిటీ వివరాలు మాకు ఇవ్వాలి ఇప్పుడు. తర్వాత అలాగే బూత్ కమిటీ అధ్యక్షులు ఆల్రెడీ మనం వేసాము, ఆ లిస్టు కూడా మీరు మాకు ఇవ్వాలి. బూత్ కమిటీ అధ్యక్షులతో పాటు మనం ఒక్కొక్క బూత్లో వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసాం. ఎన్ని ఏర్పాటు చేసాము, ఇంకెన్ని ఏర్పాటు చేయాలి, బూత్ స్థాయి వాట్సాప్ గ్రూపులు ఎన్ని పెండింగ్ ఉన్నది కూడా మాకు తెలియజేసి ఆ బూత్ వాట్సాప్ కమిటీలు కూడా ఎప్పట్లో పూర్తి చేస్తామనేది జిల్లా పార్టీకి, రాష్ట్ర పార్టీకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ 4టికి గాను 239 బూతులు ఉన్నాయనుకుంటాం. గతంలో నేను కంటెస్ట్ చేసినప్పుడు ఈ 239 బూతుల్లో పార్టీ ఈ ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల బూతుల ఏజెంట్లు మనం పెట్టుకునేటువంటి దానిలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. అప్పట్లో ఇవన్నీ కూడా సక్రమైనటువంటి పరిస్థితి కాదు. రాను రాను పార్టీని ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఇప్పటివరకే మేము చాలా వరకు 60%, 70% వరకు బూత్ కమిటీలు కంప్లీట్ చేయడం జరిగింది. అది మేము గతంలోనే గత జిల్లా అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు వెంకటరావు గారికి జిల్లా పంపించడం జరిగింది. అదేవిధంగా శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు కూడా ఈ మధ్యకాలంలో జిల్లా ఆదేశాలు, రాష్ట్ర ఆదేశాల మేరకు నేను కమిటీలు వేయడం జరిగింది. శక్తి కేంద్రాలు కూడా ఇంకా 2-3 కేంద్రాలు ఉన్నాయి, వాటిని కూడా కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా బూత్ కమిటీలు కూడా కొన్ని ఇంకా వేయాల్సినవి ఉన్నాయంటే ఇక్కడ కార్యకర్తలు సరైనటువంటి వారు మన పార్టీలో ఎవరు దొరకలేదు. సో కొన్ని వాటిని పరిశీలించి గ్రామ స్థాయికి, రూట్ స్థాయికి వెళ్ళి మండల ప్రెసిడెంట్లకు కూడా మేము పదే పదే ఇవి చెప్తూ ఉన్నాం. ప్రతిరోజు చెప్పినప్పుడల్లా, మీటింగ్కి వచ్చినప్పుడల్లా, ఫోన్ చేసినప్పుడల్లా గ్రామాల్లో పార్టీని పటిష్టం చేయండి, గ్రామాల్లో తిరగని జాయిన్ అవుతారు. ఇప్పుడు మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చేసే క్రమంలో ఎవరెవరిని కలిశారు, ఎవరెవరు రావడానికి సిద్ధంగా ఉన్నారు, ఆ సిద్ధంగా ఉన్న వారు టైం అడుగుతున్నారంటే వాళ్ళకు ఉండేటువంటి వ్యక్తిగత కారణాలు. బట్ ఫలానా ఏరియాలో ఫలానా నాయకులు మన పార్టీలోకి వస్తే ఆ పార్టీకి బలమైనటువంటి జవసత్వాలు వస్తాయి, యాక్టివ్గా ఉంటుంది అనేది మీ ఉద్దేశం కూడా మాకు అర్థమైంది. అట్లా మీరు ఎక్కడెక్కడ ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తుల పేరు లేదు, సైదారావు గారు మాట్లాడుతున్నారు, సైదారావు గారు లేకపోతే జిల్లా స్థాయి నాయకులు వచ్చి కూర్చొని వాళ్ళతో సంప్రదింపులు చేసి పార్టీ వైపు వచ్చినట్టుగా ఉన్న వాళ్ళని ఇన్వైట్ చేయడం, లేదు రాష్ట్ర నాయకులు. ఇక్కడ ప్రమాణికంగా తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే, ఒక పెద్ద వ్యక్తి ఈ పార్టీలోకి రావాలంటే ఎవరెవరు ఏంటి. చిలకలూరిపేట పట్టణంలోని జిఎస్ ఫౌండేషన్ సభ్యులు దాతృత్వం చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఓ నిరుపేద ముస్లిం మహిళకు అండగా నిలబడి ఉపాధి నిమిత్తం టిఫిన్ తయారు చేసే సామాగ్రి అందజేశారు. లాక్డౌన్ కారణంగా చేయడానికి పనులు లేక పూడగడవడం కష్టతరంగా మారిన ముస్లిం మహిళలకు జిఎస్ ఫౌండేషన్ సభ్యులు తోడుగా నిలబడ్డారు. స్వశక్తితో బ్రతకమని టిఫిన్ తయారు చేసే సామాగ్రి అందజేసి వారి సేవా హృదయాన్ని చాటుకున్నారు. స్వయం ఉపాధి కోసం అల్పాహారం తయారు చేసే ఇడ్లీ పాత్ర, అట్ల పెనుము, కుళాయి వంటి వంట సామాగ్రి ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు షేక్ గౌస్ బాషా, పలువురు సభ్యులు పాల్గొన్నారు. జిఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక నిరుపేద కుటుంబానికి చేతు సహాయంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒక నిరుపేద కుటుంబానికి ఒక టిఫిన్ సెక్షన్ వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈ పంపిణీ కార్యక్రమానికి మా వంతుగా జిఎస్ ఫౌండేషన్ ద్వారాగా
పేదలకు ఆర్థిక సాయం చేయడంలో మేము ముందుకు వస్తామని తెలియజేసుకుంటూ ముగిస్తాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నదాతలు సంతోషంగా ఉండడమే వైఎస్ఆర్సీపీ ప్రధాన లక్ష్యం. వ్యవసాయ విద్యుత్ బిడ్డల పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రజని. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 2018 డిఎస్సి. నూతనంగా 10 మంది ఉపాధ్యాయుల నియామకం. వేలూరులో వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా జీవనోపాధి షాప్ ఏర్పాటు. ప్రారంభించిన వేలూరు వైఎస్ఆర్సీపీ నేతలు. పేకాట స్థావరాలపై అర్బన్ పోలీసుల దాడి. 9 మందిని అరెస్ట్ చేసి 37,000 రూపాయలు స్వాధీనం. మండల విద్యాశాఖ కార్యాలయంలో ఉపాధ్యాయుల సమావేశం. మధ్యాహ్న భోజన పర్యవేక్షణపై చర్చ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.